హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 237 పాయింట్స్ డ్రాప్ అయి 60,622 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 80 పాయింట్స్ డ్రాప్ అయి 18,028 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయి 42,507 దగ్గర క్లోజ్ అయింది. వాల్టీ మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్, బ్యాంకింగ్ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే ఎఫ్ఎంసీజీ అండ్ కన్స్యూమర్ స్పేస్ లో ఉంటున్న స్టాక్ లో మనకి కరెక్షన్ కనిపించింది. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా ఫ్రెండ్స్ ఇది ఐ థింక్ 4 వీక్స్ నుంచి చూస్తున్నాం ఈ రేంజ్ 17,800 to 18,300 డౌన్ సైడ్ కి వెళ్ళినప్పుడు 17,770 or 760 అరౌండ్ బయింగ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు 18,200 to 300 ఈ 100 పాయింట్ రేంజ్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది. సో ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో మనకి ఈ 500 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ స్వింగ్ అవుతూ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొన్ని డేస్ లో ఐ థింక్ 6 ట్రేడింగ్ సెషన్ తర్వాత మనకి బడ్జెట్ ఉండబోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏ సంవత్సరాల్లో బడ్జెట్ రోజు కంటే ముందు ఒక నెల నుంచి ఎంతెంత రిటర్న్ నిఫ్టీ వచ్చింది అండ్ బడ్జెట్ రోజు తర్వాత నుంచి ఒక మంత్ తర్వాత నుంచి ఎంతెంత రిటర్న్ నిఫ్టీలో ఉందనేది మీరు గమనిస్తే మోస్ట్లీ ఒక బిగ్ స్వింగ్స్ మనకి కనిపిస్తుంటాయి. 1 or 2 కేసెస్ లో తప్పించి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నిఫ్టీలో 2% మూవ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ ద వర్స్ట్ కేస్ 8%, 6%, 7% కూడా బడ్జెట్ కి ముందు నెల, బడ్జెట్ కి తర్వాత నెలలో స్వింగ్స్ అయితే కనిపిస్తుంటాయి. యాజ్ ఆఫ్ నౌ మనకి నిఫ్టీ రిలేటెడ్ గా పెద్ద స్వింగ్స్ ఏవి రీసెంట్ వీక్స్ లో కనిపించట్లేదు. ఆ 17,800 to 18,300 ఇన్ బిట్వీన్ రేంజ్ లోనే నిఫ్టీ స్ట్రక్ అయింది. అండ్ కంపేర్డ్ విత్ ఇండెక్స్ మీరు గమనిస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.5% పెరుగుతుంటే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5% కరెక్ట్ అయింది. బట్ కంపారిటివ్లీ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. బట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఈవెన్ ఈ వీడియోలో 6 days బ్యాక్ చేసిన వీడియోలో కూడా మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ ఐటీ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే చేస్తుంటే షార్ట్ టర్మ్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కనిపించింది. బట్ ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ లో వీక్నెస్ కనిపించలేదు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ ని మనం గమనించాలి. బికాస్ 21st January ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ ఉండబోతున్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్. అండ్ 23rd కూడా మనకి యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా 21st ఉండబోతున్న ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ తర్వాత 23rd ఉండబోతున్న యాక్సిస్ బ్యాంక్. ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తుంటే రిలయన్స్ రిలేటెడ్ గా రాబోతున్న రిజల్ట్స్ పర్టికులర్లీ ఈ రిజల్ట్స్ ఇవాళ వస్తాయి మనకి. అండ్ అందులో కూడా కన్స్యూమర్ సెంటిమెంట్ ఆర్ కన్స్యూమర్ స్పేస్ లైక్ జియో కానీ రిలయన్స్ రీటైల్ కానీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది గమనించాలి. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కన్స్యూమర్ ఆర్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా ప్రెషర్ కనిపిస్తుంది. కాబట్టి ఈ జియో అండ్ రిలయన్స్ రీటైల్ ఎలా పర్ఫార్మ్ చేశాయనేది మార్కెట్ గమనిస్తుంది. అండ్ లాస్ట్ 19 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వరుసగా సెల్ చేస్తున్న ఎఫ్ఐఎస్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో బై చేశారు. ఇన్ఫాక్ట్ January 17th కూడా బై చేశారు. కానీ ఆ రోజు మనకి సంవర్ధన మదర్సన్ సుమి రిలేటెడ్ గా బ్లాక్ డీల్ ఉంది. అందులో ఎఫ్ఐఎస్ ఒక పార్టిసిపేషన్. సో మేబీ ఆ రీజన్ తో ఆ రోజు మనకి పాజిటివ్ అయిండొచ్చేమో. సో ఆ ఒక్క ట్రేడింగ్ సెషన్ ని పక్క నుంచితే January 17th ని పక్క నుంచి లాస్ట్ 19 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ నెట్ నెగిటివ్ విత్ అన్ యావరేజ్ సెల్లింగ్ 15,000 crores ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో చూపిస్తూ వచ్చారు. కానీ నిన్నటి ట్రేడింగ్ సెషన్ వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ కనిపించింది. అండ్ నేను యుఎస్ రిలేటెడ్ గా లేబర్ మార్కెట్ జాబ్స్ మార్కెట్ డేటా అప్డేట్ అయింది. అది యాక్చువల్లీ పాజిటివ్ గా ఉంది. కానీ దాని తర్వాత ఫెడ్ అఫీషియల్స్, టాప్ ఫెడ్ అఫీషియల్స్ అందరూ చేస్తున్న కామెంట్స్ ని బట్టి ఈ February 1st అప్డేట్ అవబోతున్న ఫెడ్ అవుట్కమ్ లో 50 basis points కాదు, కేవలం 25 basis points హైక్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ మార్కెట్ ఇంక్లూడ్ చేసుకుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రెసెంట్ ఎస్టిమేట్స్ అయితే February 1st ఫెడ్ వాళ్ళు 25 basis points హైక్ తీసుకుంటారని. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ప్రీవియస్ గా ఉంటున్నదే మెయింటైన్ చేస్తున్నాను. 18,300 to 17,800 ఈ 500 పాయింట్ రేంజ్. సో 18,300 కి దగ్గరగా వస్తూ ఆ రేంజ్ లో ఉంటున్నప్పుడు బిలో 18,300 బెరిష్ గానే చూడండి. అండ్ 17,800 కి దగ్గరగా వస్తున్నప్పుడు అబో 17,800 ఆ ఎగ్జాక్ట్ లెవెల్స్ కి వస్తున్నప్పుడు మాత్రం షార్ట్ ఆపర్చునిటీస్ అక్కడ వెతకద్దు. 17,800 బిలో ఆర్ పర్టికులర్ గా చూస్తే 17,750 ఇంట్రాడే సెషన్స్ లో బ్రేక్ అయి బిలో సస్టైన్ అవుతుంటేనే ఫర్దర్ ఫాల్ మనకి మార్కెట్ లో పాసిబుల్ అవుతుంది. ఎల్స్ ఈ 500 పాయింట్ రేంజ్ లోని ప్రీవియస్ గా మూవ్ అవుతున్న 4 వీక్స్ నుంచి మూవ్ అవుతున్నట్లు అప్కమింగ్ టైమ్స్ లో కూడా మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇష్యూ క్రియేట్ అయినప్పుడు మీన్స్ వీళ్ళ రిలేటెడ్ గా మొండి బకాయిలు పెరిగిపోయి అవి అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ వెళ్ళి అసలు బ్యాంక్ సస్టైన్ అవుతుందా లేదా అన్న పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఈ ఎస్ బ్యాంక్ ని రక్షించడం కోసం ఆర్బీఐ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకొన్ని పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ముందుకొచ్చి రీస్ట్రక్చరింగ్ అనేది ఎస్ బ్యాంక్ లో చేశారు. అందులో ఆ పాయింట్ లో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎవరెవరైతే బాండ్స్ ని హోల్డ్ చేస్తున్నారో, 81 బాండ్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఆ కంప్లీట్ బాండ్స్ ని కూడా రైట్ ఆఫ్ చేశారు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఎస్ బ్యాంక్ లో నియర్లీ 8,000 crores విలువ చేసే డబ్బుల్ని ఈ 81 బాండ్స్ లో బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంతకీ 81 బాండ్స్ అంటే ఏంటి? ఇవి ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ఇవి సేఫ్ అని చెప్పి అండ్ అడిషనల్ గా మీరు ఇంకా ఎక్కువ వడ్డీని సంపాదించుకోవచ్చు అని రీటైలర్స్ కి ఆశ చూపించి రీటైలర్స్ చేత ఇది వేయించారనే ఆరోపణలతో మా డబ్బులు మాకు తిరిగి కావాలని కోర్టులకు వెళ్ళడం, ఎవరెవరైతే ఈ
AT1 బాండ్స్ లో నష్టపోయారో వాళ్ళు చేశారు అండ్ వాళ్ళకి పాజిటివ్ గా తీర్పు వచ్చిందని అండ్ నియర్లీ దీని కారణంగా 8,000 crore ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎస్ బ్యాంక్ కి సంబంధించిన AT1 బాండ్స్ లో వాళ్ళకి అది తిరిగి రానుందని అండ్ 63 మూన్స్ అనే కంపెనీ కూడా నియర్లీ 300 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎస్ బ్యాంక్ ఒక AT1 బాండ్స్ లో, అది కూడా వాళ్ళకి రానుందని ఎలా ఈ 63 మూన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ 8.5% దగ్గరగా పెరిగింది. బట్ కోర్ట్ కాపీ ఇంకా మనకి బయటకు రాలేదు. ఇది 63 మూన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న అప్డేట్. ఈ రీజన్స్ తోనే ఇవాళ మనకి పర్టికులర్ స్టాక్స్ లో ఇలాంటి మూవ్ మనకి కనిపిస్తూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 8,000 crores కూడా ఎస్ బ్యాంక్ వాళ్ళు పే చేయాలని చెప్తే అది ఆబ్వియస్ గా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకని ఇన్వెస్టర్స్ చేసిన AT1 బాండ్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ని మేము రైట్ ఆఫ్ చేసాం, జీరో చేసాం అన్న దానికి RBI వాళ్ళ కౌంటర్ అఫిడవిట్ లో మెన్షన్ చేసింది. ఈ 8,000 crore AT1 బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి క్లాజెస్ క్లియర్ గా తెలుసు. ఎప్పుడైనా బ్యాంక్ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తే అది రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉన్న అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ప్రకారమే ఉన్న రూల్స్ ప్రకారమే మేము అది రైట్ ఆఫ్ చేసాం. ఆ రిస్క్ ఆ AT1 బాండ్స్ కి ఉంటుంది. అలా కాదని మేము AT1 బాండ్ హోల్డర్స్ కూడా డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తే ఎస్ బ్యాంక్ ని కాపాడాలని ప్రయత్నించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అన్నిటి ఈక్విటీలో కూడా డైల్యూషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని నష్టపరుస్తున్నట్టు. కాబట్టి ఈ AT1 బాండ్ హోల్డర్స్ కి మేము డబ్బుల్ని ఇవ్వలేమని RBI వాళ్ళు చాలా టైం బ్యాక్ చెప్పారు. కానీ ఇప్పుడు RBI అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి అగైనెస్ట్ గా అండ్ బాండ్ హోల్డర్స్ కి పాజిటివ్ గా తీర్పు వస్తున్నట్లు అప్డేట్స్ వస్తూ ఉండడం అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఈవెన్ అదర్ కంపెనీస్ లైక్ 63 మూన్స్ టెక్నాలజీస్ వీళ్ళకి కూడా ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ స్టాక్స్ రిలేటెడ్ గా ఈ మూక్ రీజన్. బట్ ప్రెసెంట్ మనకి తెలియాల్సింది ఫస్ట్ ఆ కోర్ట్ ఆర్డర్ కంప్లీట్ గా మనకి రావాలి. సో కోర్ట్ వాళ్ళు ఏ క్లాజెస్ చెప్పారు, కేవలం రీటైలర్స్ కే రావాలన్నారా, బికాస్ వాళ్ళే మోసపోయారు మమ్మల్ని మోసం చేశారన్నారు, ఇది FD అండ్ సేఫ్ అని చెప్పి ఇన్వెస్ట్ చేయించారని చెప్పారు. సో రీటైలర్స్ మోసపోయారంటే ఒక రీజన్ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ బిగ్ కంపెనీస్ కి కంప్లీట్ క్లాజెస్ అండ్ కాంట్రాక్ట్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా కోర్ట్ అనుమతి ఇచ్చిందా లేదో తెలియాలి. అది ఫస్ట్. అండ్ సెకండ్, ఎస్ బ్యాంక్ వాళ్ళని నిజంగానే ఇంత పెద్ద మొత్తంలో 8,000 crore తిరిగి పే చేయమంటే అది వాళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దీన్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు ఎలా ప్రొసీడ్ చేయబోతున్నారు, ఇది మనకి ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి అఫీషియల్ గా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేదాంత అలాగే హిన్జింగ్ గురించి మాట్లాడుకోవాలి. వేదాంత రిలేటెడ్ గా యాక్చువల్లీ ఇది పాజిటివ్ అప్డేట్, స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ హిన్జింగ్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ అప్డేట్ అండ్ స్టాక్ బిగ్ వేలో నెగిటివ్ గా రియాక్ట్ అయింది. హిన్జింగ్ వాళ్ళు నిన్న నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ యాక్చువల్లీ బెటర్ గా ఉన్నాయి అండ్ నెంబర్స్ తో పాటు డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ FY23 లో ఇది థర్డ్ ఇన్ టర్మ్ డివిడెండ్. ఈసారి వీళ్ళు 13 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని డివిడెండ్లు కలిపితే 49 రూపీస్ 50 పైస్ గా వీళ్ళు డివిడెండ్స్ ని ప్రకటించారు షేర్ హోల్డర్స్ కి. ఇంతకీ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? FISDAs రీటైలర్సా? కాదు. ఈ హిన్జింగ్ రిలేటెడ్ గా వాటాలో గవర్నమెంట్ 30% వాటాని హోల్డ్ చేస్తుంది అండ్ వేదాంత 65% వాటాని హోల్డ్ చేస్తుంది. వీళ్ళు ఏ డివిడెండ్ ప్రకటిస్తున్నా 30% గవర్నమెంట్ కి వెళ్తుంది, 65% వేదాంతకు వెళ్తుంది. సో అప్కమింగ్ టైమ్స్ లో వేదాంత షేర్ హోల్డర్స్ కూడా డివిడెండ్ వేదాంత వాళ్ళు ప్రకటిస్తారు. బికాస్ ఆఫ్ హిన్జింగ్ వాళ్ళు డివిడెండ్ ని ప్రకటించారు కాబట్టి. సరే ఇది పక్కన ఉంచితే స్టాక్ ఎందుకు ఇంతలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది? ఫ్రెండ్స్, వీళ్ళు రిజల్ట్స్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. వేదాంతకు సంబంధించిన ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని $3 బిలియన్ కి హిందుస్థాన్ జింక్ వాళ్ళకి సెల్ చేస్తున్నారని చెప్పారు. $3 బిలియన్. సో ఎంతకి అమ్ముతున్నారనేది పక్కన ఉంచితే వాళ్ళ సేల్స్ తో కంపేర్ చేస్తే ఏ వాల్యుయేషన్ లో జరుగుతుంది ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం గమనిస్తే ఇది 10 times ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిడా లో జరుగుతుంది. సో ఒక మెటల్ బిజినెస్ ని 10 times EV టు ఎబిడా లో ట్రేడ్ చేయడం ఆర్ సెల్ చేయడం అనేది డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. ఎవరికి ఎక్స్పెన్సివ్? హిందుస్థాన్ జింక్ వాళ్ళకి. బికాస్ వీళ్ళు కొంటున్నారు కాబట్టి $3 బిలియన్ పెట్టి వేదాంత ఒక ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని ఈ ఒక్క ఇన్సిడెంట్ తో హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ క్యాష్ అనేది వైప్ అవుట్ అవుతుంది. డిసెంబర్ 2022 క్లోజింగ్ నాటికి 16,000 crores దగ్గరగా హిందుస్థాన్ జింక్ లో క్యాష్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ఈ ట్రాన్సాక్షన్ ఇది కంప్లీట్ గా జీరో అవుతుంది. ఇది ఒకటే కాదు స్టాక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్, ఇది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కదా. బికాస్ హిందుస్థాన్ జింక్ లో వేదాంత వాళ్ళు 65% వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్సివ్ లో జరుగుతుంది. ఎంటైర్ క్యాష్ అంతా కూడా వైప్ అవుట్ అవుతుంది కాబట్టి ఇవి స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే చేస్తున్న ఫ్యాక్టర్స్. అండ్ దీంతో పాటు 2% రాయల్టీని కూడా ఆన్ టర్న్ ఓవర్ ఆన్ సేల్స్ వీళ్ళు ప్రమోటర్స్ కి పే చేస్తారని చెప్తుండడం ఇవి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చాయి. అండ్ ఎంటైర్ ఈ ట్రాన్సాక్షన్ వేదాంత రిలేటెడ్ గా పాజిటివ్, హిందూ జింక్ రిలేటెడ్ గా నెగిటివ్. నెక్స్ట్ హెరిటేజ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ తో పోలిస్తే ఇవాళ మార్నింగ్ నియర్లీ స్టాక్ 51% దగ్గరగా డ్రాప్ అయింది. రీజన్ ఏంటనే ఒక క్వశ్చన్ హెరిటేజ్ ఫుడ్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి మీన్స్ మీ పోర్ట్ఫోలియోలో 51% నెగిటివ్ ఎందుకు సడన్ గా చూపిస్తుందనే ఒక క్వశ్చన్స్ వస్తూ ఉంటే ఫ్రెండ్స్ దీనికి రీజన్ వీళ్ళు ప్రీవియస్ గా ప్రకటించిన రైట్స్ ఇష్యూ. ఎవరెవరైతే ఈ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఒక్కొక్క షేర్ కి ఇంకొక షేర్ ని 5 రూపీస్ లో కొనుక్కునే వెసులుబాటుని హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ప్రకటించారు. సరే ఇప్పుడు నా షేర్స్ 50% డౌన్ అయ్యాయి, మరి ఆ 5 రూపీస్ షేర్స్ ని ఎప్పటిలోపు కొనాలి? ఆ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఇన్ బిట్వీన్ మీరు ఆ 5 రూపీస్ పర్ షేర్ ని మీ దగ్గర ప్రీవియస్ గా ఎన్ని షేర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ని మీరు కొనుక్కునేందుకు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాసెస్ తెలియకపోవడం ఆర్ పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మీ డీమ్యాట్ అకౌంట్ లో జనవరి 30 నుంచి అగైన్ చెప్తున్నాను
చెప్తున్నాను. జనవరి 30 నుంచి ఆర్ఈ షేర్స్ ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతాయి. హెరిటేజ్ ఫుడ్స్ ఆర్ఈ షేర్స్ అనేలా కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ మీకు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేకపోతే ఫిబ్రవరి 8 లోపు మీరు ఆ షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేయాలి. బికాస్ ఆఫ్టర్ ఫిబ్రవరి 8 అవి మీ డిమాట్ అకౌంట్ లో కనిపించవు. ఇద్దరు మీరు రైట్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ టైం లైన్ లోపు మీరు రైట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అది వద్దనుకుంటే మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతున్న ఆర్ఈ షేర్స్ ని బిఫోర్ ఫిబ్రవరి 8 మీరు సెల్ చేసి ఆ వచ్చిన మనీని మీరు యాడ్ చేసుకున్న మీ రైట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి నియర్లీ ఈక్వల్ అవుతుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు పెద్దగా నష్టపోకుండా ఉన్నట్లే. ఇవాళ స్టాక్ ప్రైస్ ఎందుకు పడింది? ఇవాళ ఎక్స్ డేట్ కాబట్టి జనవరి 20, 2023 వీళ్ళ రైట్స్ ఎక్స్ డేట్ కాబట్టి స్టాక్ ఫాల్ అయింది. అప్కమింగ్ టైమ్ లో మీరు రైట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ డేట్స్ అండ్ పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిన ఆర్ఈని ఈ డేట్స్ లో మార్కెట్ లో సెల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళు రిజల్ట్స్ ని కూడా ప్రకటించారు. అవి బిలో ఎస్టిమేట్స్ ఏ ఉన్నాయి. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్స్ ప్రకారం సెబీ వాళ్ళు 6 ఎంటిటీస్ పైన ఫ్రంట్ రన్నింగ్ కేసెస్ ని పెట్టారని అండ్ వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న మొబైల్స్, ల్యాప్టాప్స్ వాటిని సీజ్ చేశారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ 6 ఎంటిటీస్ లో మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో బిగినర్స్ కి అర్థం కాని ఎలిమెంట్ ఆ టర్మ్ మనకి ఫ్రంట్ రన్నింగ్. సో ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి? ఇఫ్ మార్కెట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒక స్టాక్ రిలేటెడ్ గా ఎంటిటీ రిలేటెడ్ గా రావాలంటే ఎక్స్చేంజెస్ లోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ అలా కాకుండా మీకు కంపెనీలు ఎవరైనా పరిచయం అయి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మీకు కాంటాక్ట్స్ ఉండి వాళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్పడానికి ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం లాభపడుతున్నా అది కూడా సెబీ వాళ్ళ దృష్టిలో తప్పే. బికాస్ పబ్లిక్ కి తెలియని ఇన్ఫర్మేషన్ ని ముందుగా తెలుసుకొని బై ఆర్ సెల్ చేసి తర్వాత పబ్లిక్ తెలిసాక వస్తున్న మూలో మనం పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఎథికల్ కాదనేది సెబీ వాళ్ళ వాదన. ఇందులో ఈ ఫ్రంట్ రన్నింగ్ ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో లైక్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ తో టచ్ ఉన్న వాళ్ళు ముందుగా బై చేయడం సెల్ చేయడం చేసి లాభాలు పొందుతుంటారు. ఇంకొక వేలో మీడియా ఛానల్స్ లో చెప్పక ముందే ముందు ఆ స్టాక్ లో పొజిషన్ తీసుకొని సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియా టీవీ ఛానల్స్ లో కూడా ఒక స్టాక్ రిలేటెడ్ గా బై రికమెండేషన్ ఇచ్చేదానికంటే చాలా టైం ముందు నుంచి ఆ స్టాక్ ని అక్యుములేట్ చేసుకుంటూ వాళ్ళు ఆర్ వాళ్ళ రిలేటివ్స్ రిలేటెడ్ గా ఉంటున్న నేమ్స్ ఆ డిమాట్ అకౌంట్స్ లో వాటిల్ని యాడ్ చేసుకుంటూ వన్స్ వాటిని పబ్లిక్ కి అనౌన్స్ చేసి ఈ పర్టికులర్ స్టాక్ ఇంతలా పెరుగుతుంది అలా పెరుగుతుంది అనేలా బస్ క్రియేట్ చేశాక ఆ స్టాక్ లో వస్తున్న మూల వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ అల్టిమేట్ గా రీటైలర్స్ ట్రాప్ అయ్యే ప్రయత్నం చాలా స్టాక్స్ లో జరుగుతుంటుంది కదా. ఈవెన్ ఇది కూడా ఫ్రంట్ రన్నింగ్ అంటారు. ఈ సినారియో రిలేటెడ్ గా సెబీ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో వాళ్ళకి కొన్ని ఎంటిటీస్ ఈ తరహా మిస్టేక్స్ తో రీటైలర్స్ ని ట్రాప్ చేస్తున్నారని అర్థం చేసుకొని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ఆపరేషన్స్ ని సెబీ వాళ్ళు సీజ్ చేశారనేలా డేటా కనిపిస్తుంది. అసలు ఆ ఎంటిటీస్ ఏవి మీన్స్ ఆ 6 ఎంటిటీస్ ఏవి, అందులో బిజినెస్ ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి ఏ ఛానల్స్ వీటి రిలేటెడ్ గా అయితే ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. అప్ కమింగ్ టైమ్స్ అది కూడా సెబీ వాళ్ళు పబ్లిక్ కి నోటిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఆర్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. బికాస్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ కన్నా డిమార్ట్ నెంబర్స్ కన్నా వీళ్ళు బాగున్నాయి. బికాస్ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్, వాల్యూమ్స్ లో ఇంప్రూవ్మెంట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుండడం, ప్రాఫిటబిలిటీ కూడా ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయింది. సో ఎంటైర్ నెంబర్స్ అంతా బాగున్నాయి. బట్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ రాయల్టీ, వీళ్ళ పేరెంట్ కంపెనీ. బికాస్ ఇది హిందుస్థాన్ యూనిలీవర్ ఇండియన్ కంపెనీ కాదు కదా. వీళ్ళ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా పేరెంట్ కంపెనీకి వెళ్తుంది. ఆ పేరెంట్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ పిఎల్సి రిలేటెడ్ గా ఇప్పటి వరకు వీళ్ళు పే చేసిన రాయల్టీ FY22 రిలేటెడ్ గా 2.65% ఆఫ్ టర్న్ ఓవర్ సేల్స్. సో ఎంటైర్ సేల్స్ లో 2.65% అంటే డెఫినెట్లీ పెద్ద అమౌంటే. కానీ ఇప్పటి వరకు పే చేసిన రాయల్టీని 2.65 నుంచి 3.45 కి పెంచబోతున్నట్లు అండ్ ఇది ఇక్కడతో ఆగకుండా ఈ ఇయర్ లోనే 45 బేసిస్ పాయింట్స్ అండ్ 2024 లో 25 బేసిస్ పాయింట్స్ అండ్ 2025 లో 10 బేసిస్ పాయింట్స్ నెక్స్ట్ 3 ఇయర్స్ లో టోటలీ 80 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వీళ్ళు రాయల్టీని పెంచబోతున్నట్లు అప్డేట్స్ చేశారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇప్పటి వరకు హిందుస్థాన్ యూనిలీవర్ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ కదా ఇంపార్టెంట్, పేరెంట్ కంపెనీ కాదు కదా. కానీ ఇప్పటి వరకు పే చేసిన కమిషన్ ఆర్ రాయల్టీ కంటే అప్కమింగ్ టైమ్స్ లో మేము ఇంకా ఎక్కువ రాయల్టీని పే చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు చేంజ్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇప్పుడు పే చేసిన దానికంటే అప్కమింగ్ టైమ్స్ లో పేరెంట్ కంపెనీకి కమిషన్ ఎక్కువ వెళ్తుంది. అది వీళ్ళ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి స్టాక్ ఇవాళ 3.7% డౌన్ అయింది. నెక్స్ట్ సన్ ఫార్మా ఇవాళ స్టాక్ నెగిటివ్ లో ఉంది. కానీ వీళ్ళు తీసుకున్న స్టెప్ ఒక బిగ్ స్టెప్ అనుకోవాలి. బికాస్ ఇది వర్కౌట్ అవుతుంటే స్టాక్ రిలేటెడ్ ఒక హ్యూజ్ పాజిటివ్ అప్కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఫ్లాప్ అవుతుంటే ఆబ్వియస్ గా నెగిటివ్. సన్ ఫార్మా వాళ్ళు యుఎస్ లో లిస్ట్ అయిన బయోటెక్నాలజీ కంపెనీ అయిన కన్సర్ట్ ఫార్మాని అక్వైర్ చేశారు. మరి ఆ ఫార్మా కంపెనీ ఏం తయారు చేస్తుంది? వాళ్ళు పర్టికులర్ గా ఏం తయారు చేయరు, బట్ R&D చేస్తుంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అందులో భాగంగా ఈ అలోపీషియా ఏరియేటా అనే ఒక కండిషన్ మీకు ఐడియా ఉంటే సడన్ గా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. దీనికి పర్టికులర్ గా ఇది డ్రగ్ అనేలా ఇప్పటి వరకు ఏదీ లేదు. రెమెడీస్ ఉన్నాయి దీని రిలేటెడ్ గా, డిఫరెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ పర్టికులర్ డ్రగ్ అంటూ ఏది లేదు. కానీ దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న బయోటెక్నాలజీ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేస్తూ ఉండడం అండ్ ఆ బయోటెక్నాలజీ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ వాటా కోసం ఫస్ట్ $567 మిలియన్ పే చేస్తారని చెప్పారు.
$67 మిలియన్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఇది స్టాక్ ప్రైస్ లో చెప్తే ఈజీగా అర్థం అవుతుందని. యుఎస్ లో లిస్ట్ అయిన ఈ కంపెనీకి $8 పర్ షేర్ లో కొంటారని చెప్తున్నారు. అండ్ ఇఫ్ వీళ్ళు R&D ఇంకా బెటర్ గా చేస్తూ మంచి రిజల్ట్స్ ని తీసుకొస్తూ ఉంటే ఆ టర్మ్స్ ని బట్టి ఇంకొక $252 మిలియన్ ని పెట్టి కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఎక్విజిషన్ ఉంటుందన్నారు. మీన్స్ ఇనిషియల్ గా అయితే $8 పర్ షేర్ లోనే వీళ్ళు అక్వైర్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇంకా బెటర్ రిజల్ట్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఈ $8 పర్ షేర్ తో పాటు పర్ షేర్ ఇంకొక $3.5 కూడా సన్ ఫార్మా వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారని చేస్తున్న అప్డేట్స్ తో అక్కడ కన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ లో 20% అప్ కనిపించింది. కానీ ఇది సన్ ఫార్మా రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ మార్క్. ఇఫ్ ఇన్ కేస్ ఈ R&D కంపెనీ కానీ అప్కమింగ్ టైమ్స్ లో అలోపేషియా ఏరియేటా రిలేటెడ్ గా మంచి డేటాని కానీ పోస్ట్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ H1 2023 మీన్స్ ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023 లోనే వాళ్ళు NDA ని న్యూ డ్రగ్ అప్లికేషన్ ని US FDA వాళ్ళకి ఫైల్ చేస్తారని, మీన్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో కనుక్కున్న డ్రగ్ రిలేటెడ్ గా బయటకు తీసుకొచ్చి మేము సేల్ చేయాలనుకుంటున్నామని US FDA వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారు ఫస్ట్ హాఫ్ లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే $200 to $300 మిలియన్ పర్ ఇయర్ సేల్స్ ఆ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి మరి చూడాలి అప్కమింగ్ టైమ్స్ లో ఈ కన్సర్ట్ ఫార్మా రిలేటెడ్ గా ఇన్ ఫ్యూచర్ మీరు ఎటువంటి అప్డేట్ ని వింటున్నా, వాళ్ళ న్యూ డ్రగ్ అప్లికేషన్ రిలేటెడ్ గా అప్డేట్స్ అండ్ US FDA రిలేటెడ్ గా అప్డేట్స్ ఇలాంటివి ఏవి వస్తున్నా అది డైరెక్ట్ గా సన్ ఫార్మాని ఇంపాక్ట్ చేస్తాయనే విషయాన్ని సన్ ఫార్మా షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. ఇఫ్ అలా జరగకపోతుంటే వాళ్ళ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్న మనీ అండ్ వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేసిన లాసెస్ ఇవన్నీ కూడా వీళ్ళ మార్జిన్స్ ని అండ్ ప్రాఫిటబిలిటీని కూడా డిక్రీస్ చేస్తాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. కోఫోర్జ్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశారు. రెవెన్యూస్ పరంగాను, మార్జిన్స్ పరంగాను, పర్టికులర్లీ గైడెన్స్ కూడా ప్రీవియస్ గా ఇచ్చిన దానికంటే ఈసారి పెంచుతూ ఉండడం, స్టాక్ పెరుగుతుంటే LTTS రెవెన్యూ గ్రోత్ డాలర్ టర్మ్స్ లో 2% గ్రోత్ ఉంటుంది అనుకుంటే వీళ్ళు 0.4% గ్రోత్ ని తీసుకొచ్చారు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ కంటే రెవెన్యూ ఫాలో అవుతుండేసరికి వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ ని కూడా వీళ్ళు కట్ చేశారు. ఇప్పుడు పోస్ట్ చేసిన రెవెన్యూస్ వీక్ గా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. ఇలా వీక్ గా పోస్ట్ చేస్తుండడం, ఫర్దర్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ని కట్ చేస్తుండడం అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీలో కూడా వీక్నెస్ ని మీన్స్ కొంత డల్నెస్ ని చూపిస్తుండడం స్టాక్ కి వాళ్ళ ఫాలో అవడానికి రీజన్. బట్ ఇక్కడ పాజిటివ్ కూడా ఉంది. వీళ్ళ మార్జిన్స్ ని ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వీళ్ళు డెలివర్ చేశారు. అదొకటి పాజిటివ్, రెస్ట్ ఆఫ్ ద డేటా నెగిటివ్. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL వాళ్ళు NHA వాళ్ళతో అండ్ కర్ణాటక వాళ్ళతో 2 జాయింట్ వెంచర్స్ ని ఫార్మ్ చేసి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళకి 300 crore విలువ చేసే ఒక ఆర్డర్ లభించిందనేలా కూడా RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఇవాళ ఆఫ్టర్నూన్ ఇస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళ యూనిట్ 5 పర్వాడ విశాఖపట్నంలో ఉంటున్న యూనిట్ 5 రిలేటెడ్ గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ బై US FDA జరిగిందని అండ్ ఈ ఇన్స్పెక్షన్ 24th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ ఇన్ బిట్వీన్ లో జరిగిందని అండ్ జరిగిన ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ EIR US FDA వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. మీన్స్ వితౌట్ ఎనీ బిగ్ నెగటివ్స్ వీళ్ళ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందనేలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీలో ఉంటున్న 6000 వర్క్ ఫోర్స్ నుంచి 380 దగ్గరగా ఎంప్లాయీస్ ని తొలగిస్తున్నట్లు. దీనికి రీజన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ వీళ్ళు చాలా ఎక్కువగా గ్రోత్ అనుకున్నారు, కానీ గ్రోత్ రేట్ వీళ్ళు అనుకున్న దానికంటే తక్కువ ఉందని, సో వీళ్ళ మిస్ మేనేజ్మెంట్ ఆర్ వీళ్ళ పూర్ జడ్జ్మెంట్ కారణంగానే ఇలా ఎంప్లాయీస్ ని తొలగించాల్సి వస్తుందని అండ్ మీట్ మార్కెట్ ప్లేస్ ని కూడా స్విగ్గీ వాళ్ళు షట్ డౌన్ చేయబోతున్నట్లు, త్వరలో షట్ డౌన్ చేస్తారు, క్లోజ్ చేస్తారనే అప్డేట్స్ స్విగ్గీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ తీసుకున్న ఇదే లెవెల్ ఇంపార్టెంట్ 18,020. ఇఫ్ అది బ్రేక్ అవుతుంటే 17,950 అండ్ ఇక్కడ నుంచి అబౌవ్ ఈ 30 పాయింట్ రేంజ్ 18,090 to 18,120. ఇఫ్ అది బ్రేక్ అయితే 18,180 అండ్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఇదే 42,450 అండ్ అబౌవ్ 42,600 అండ్ రేంజ్ నేను స్టార్టింగ్ లోను చెప్తున్నాను అండ్ అగైన్ చెప్తున్నాను 18,300 ఆన్ టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 17,800. ఈ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు, బ్రేక్ అయ్యి క్లోజ్ అవడం, సస్టైన్ అవడం జరిగినంత వరకు ఈ రేంజ్ ని చేంజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ ఫ్రెండ్స్ కొంత కాషియస్ గా కూడా ఉండండి. రీసెంట్ టైమ్స్ లో రేంజ్ బౌండ్ లో ఉంది కదా, అప్కమింగ్ టైమ్స్ అంతా అలానే ఉండిపోతుందని కాకుండా బడ్జెట్ ఒక ఈవెంట్ అన్న ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ పై ఎలా ఉందని స్టార్టింగ్ లో షేర్ చేసిన ఇమేజ్ ఉందా, అది కూడా కొంత మైండ్ లో ఉంచుకొని హెడ్జెస్ తోనే ప్లే చేయడానికి ప్రయత్నించండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.